సూపర్ అండి. ఈ సినిమాలో ఆ మదర్ కి బర్త్డే కేక్ తినిపించడం అనేటువంటి ఆ సీక్వెన్స్ ఉంది చూసారా, ఇది రియల్ లైఫ్ లో మీరు ఎప్పుడైనా చేశారా? రియల్ లైఫ్లో అంటే నాకు ఆల్మోస్ట్ నాకు 11 years వచ్చేంత వరకు 11-12 years వచ్చేంత వరకు మా అమ్మగారికి పుట్టినరోజు తెలియదు నాకు. నిజంగా అంటే ఆవిడకి తెలియదు. ఓకే. అంటే అప్పట్లో డేట్ అది తెలియదు, డేట్ ఏం తెలియదు. జాన్లో పుట్టాను అనే ఒక ఇది ఆవిడకి తెలియదు. సో ఒక చిన్న యాంగ్జైటీ అన్నమాట. అదేంటి, నాకు బర్త్డే అని చాలా ఇష్టం అండి. నేను మా ఫ్యామిలీలో అందరు బర్త్డేస్ గుర్తుపెట్టుకుంటాను. నాకు ఇష్టం టు విష్ దెమ్, టు బీ దేర్. ఇట్స్ సెలబ్రేషన్ బికాస్ దట్స్ అ బర్త్. సో మా పెద్దనాన్న గారికి ఫోన్ చేసి, పెద్దనాన్న ఏదో ఒకటి చేసి అమ్మ ఎప్పుడు పుట్టారో చూడండి అంటే, ఆయనకి తెలిసింది ఏంటంటే సంక్రాంతి రోజు పుట్టారు ఆవిడ అనేది తెలుసు. సో బ్యాక్ వెళ్ళి ఆ పర్టికులర్ 1957లో సంక్రాంతి రోజు ఎప్పుడు వచ్చింది, సో అదంతా చూసుకుంటే నౌ వీ నో దట్ షీఈస్ బోర్న్ ఆన్ Jan 15th. ఓకే. సో ఎవ్రీ Jan 15th ఐ మేక్ ఇట్ అ పాయింట్ దట్ ఐ విష్ మై మదర్. కేక్ కట్ చేసి ఆవిడకి బేసిక్గా ఇష్టం ఉండదు అవన్నీ, అయినా సరే ఐ మేక్ ఇట్ అ పాయింట్ దట్ ఐ విషర్, ఐ బీ దే ఫర్. ఆ రోజు నేను జనరల్గా ఎక్కడికి వెళ్ళినా ఆవిడతోనే ఉంటాను, షూటింగ్స్ చేయను. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ ఫర్ మీ. అండ్ లక్కీగా నాకు ప్రదీప్ ఈ కథ చెప్పినప్పుడు ఇట్ హ్యాడ్ దట్ ఎలిమెంట్. సో ద ఫిల్మ్ టోటలీ రివాల్వ్స్ అరౌండ్ ద బాండింగ్ బిట్వీన్ మదర్ అండ్ సన్. బట్ ఆ బర్త్డేకి హీరో ఎంత వాల్యూ ఇస్తాడు అంటే అంటే ఏం లేదండి. సి మై సింపుల్ ఫండ్ ఆఫ్ లైఫ్ ఇస్ అమ్మ లేనిదే మనం లేవు. ఆవిడ మనకి జన్మనిచ్చిన రోజు మన బర్త్డే గుర్తుపెట్టుకుంటాం కదా, మనకి జన్మనివ్వడానికి కారణమైన వాళ్ళ బర్త్డే గుర్తుపెట్టుకోవాలనేది నా స్ట్రాంగ్ నమ్మకం. సో ఇట్ రివాల్వ్స్ అరౌండ్ దట్. ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఐ సెడ్ ఓకే ఫర్ దిస్ ఫిల్మ్. ఒక కండిషన్ పెట్టాను, విజయశాంతి గారు చేయకపోతే నేను ఈ సినిమా చేయను అన్న. మనోడు షాకు. సార్ అన్నాడు, మొహమాటమే లేదు ప్రదీప్, మేడం అమ్మ ఓకే చెప్తేనే మనం ముందుకెళ్దాం, లేదా ప్రాబ్లం ఇంకేమైనా కథ ఉంటే చెప్పు, వి విల్ సీ. బికాస్ ఆ కథ విన్నప్పుడు ఆ ఇంటెన్సిటీ ఆవిడ చేస్తేనే కరెక్ట్ అనిపించింది. సో లక్కీలీ అమ్మ ఒప్పుకున్నారు, దేవుడు చల్లగా చూసుకున్నారు మమ్మల్ని. ఒక ప్రాసెస్ అదే మీకు ఆల్రెడీ తెలుసు. నవ్వుతున్నారు చూసారా, ఎందుకని అడగండి, ఆవిడని అడగండి మేడం. చెప్పండి విజయశాంతి గారు. అలా పట్టుకున్నారా? అలా ఉన్నా తిరుగుతూనే ఉంటారు, మనకి చిరాకు వచ్చి నమస్కారం రండి చెప్పండి కథ చెప్పండి, అలా అయిపోద్ది అసలు. సరిలేరు టైంలో షీఈ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. అంటే వెరీ బిజీ ఇన్ పాలిటిక్స్. అసలు సినిమా అనేది ఆవిడకి అసలు ఐడియా లేదు. అసలు చేద్దామంటే మేబీ ఇంకో అప్పుడు ఆ టైంలో అసలు లేదు. ఇక నేనేమో విజయశాంతి గారిని ఎలాగైనా అప్పటికి ముందు ఒకసారి వెళ్ళి ఫెయిల్ అయ్యా, రాజా దగ్గర టైంలో వెళ్ళి కలిసా, అప్పుడే ట్రై చేశా. అప్పుడు వెళ్ళాను. అప్పుడు పాపం కొద్దిగా మొహమాటం, మరి మొహం మీద చెప్పలేరుగా. లేదమ్మా నేను పాపం నో చెప్పలేక చెప్పారు. అది నాకు అర్థమైంది, మేడంకి కొద్దిగా మొహమాటం ఉంది, దీని మీద మనం ఫోకస్ చేయాలి. అర్థమవుతుందా? సో ఇక సరిలేరు టైంలో వెళ్ళి అంటే శ్రీనివాస్ గారు ఉన్నారు, అంటే దే బోత్ హ్యావ్ స్క్రిప్ట్ జడ్జిమెంట్ బాగుంటుంది. విజయశాంతి గారిదైనా శ్రీనివాస్ గారిదైనా. సో సార్ది కూడా పర్ఫెక్ట్ జడ్జిమెంట్. అంటే కమర్షియల్ కథ అయినా ఏ కథ అయినా మనం జస్ట్ కథ అంతా చెప్పాల్సిన పనిలే, జస్ట్ ఒక ఐడియా చెప్తే చాలు, ఇది వర్క్ అవుతుందా లేదని వాళ్ళు చెప్పేయగలరు. సో నాకు తెలిసి ప్రదీప్ గారికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో అమ్మ మీరే చెప్పాలి. అదే ఆయన కూడా స్వాతి ముత్యం లాగానే వచ్చి మళ్ళీ కథ వినిపించి. అసలు ఆయన ఏమైనా అనిల్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుని డౌట్ గా ఉంది, వీళ్ళేదో మాట్లాడుకుని ఉంటారు. నేను ఇలా పడ్డాను, నువ్వు కూడా అలా పడు, నా ఫ్రెండ్ ఒప్పుకుంటుందేమో అని చెప్పుకుంటారు. అది కాదు పాప, మనోడికి డెడ్ లైన్ కదా, నేను చేయనండి ఆ సినిమా. అమ్మో ఇంకా ఈయన చేయనంటే ఆవిడ ఒప్పుకోకపోతే ఈయన చేయనంటాడు. చెప్పాడు నాకు, చెప్పాడు మీరు చేయకపోతే బాబు చేయనన్నారు. అమ్మ నా లైఫ్ పోతుంది, దయచేసి ఎలాగని ఒప్పుకోండి. పెద్ద మెడిసిన్, చాలా పెద్ద విషయం. కళ్యాణ్ రామ్ గారు, అర్జున్ క్యారెక్టర్ కి కళ్యాణ్ రామ్ గారికి డిఫరెన్సెస్ కానీ లేకపోతే సిమిలారిటీస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఫైట్లో ఒకటి నేను బయట చేయనండి, ఎవరిని కొట్టలేదు ఇప్పుడు దాకా. అది మినహాయిస్తే అమ్మ పట్ల అంటే నేను అమ్మగారికి ఇచ్చే ఒక గౌరవం కానీ, ఆవిడ్ని నేను అంతా బాగా అంటే షీఈ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ అండి. లైక్ మై మదర్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. లైక్ ఇఫ్ మై మామ్ వుడెంట్ హ్యావ్ బీన్ దేర్, probably today my character which is being talked or which is being told is not there. So that is very similar, and it's exactly in what Arjun character is in this film.
బయట కూడా చాలా డిసిప్లిన్ పెట్టాం, వెరీ డిసిప్లిన్. ఓకే. చాలా ప్రేమ ఆప్యాయతకి విలువలు ఇచ్చే మనిషి నిజంగా. సో వాళ్ళ మదర్ కూడా అలా పెంచాడు ఆయన్ని. అంటే మేము ఈ అందరం కాలంలో నేను అదే అంటానండి, ఈ కాలంలో అంత డిసిప్లిన్గా అంత పద్ధతిగా పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం రేర్. అది బాబులో చూసాను నేను నిజంగా. సో చక్కగా బాండ్ అన్నది ఏర్పడింది ఈ సినిమాలో మా ఇద్దరికి. ఐ థింక్ అది కంటిన్యూ అవుతే బాగుంటుంది అన్నది. మేడంలో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే, సో బయట అంత పొలిటికల్ అంత హుందాగా అంత కొద్దిగా రెబల్గా కనపడతారు కదా, మళ్ళీ షూటింగ్ స్పాట్కి వస్తే ఎంత స్వీట్గా ఉంటారంటే వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ డిసిప్లిన్. డైరెక్టర్స్కి ఆ కంఫర్ట్ ఇస్తారు. సో మరి అంటే అది అంటే స్విచ్ అవటం కూడా చాలా గొప్ప విషయం. సో ఒప్పుకునేంత వరకే అంతే, దిగాక అసలు వెరీ స్వీట్. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ క్లైమాక్స్ అంటే వి డిడ్ 18 nights. అబ్బా 18 nights చేసాం. మీరు నమ్మరండి, నాట్ ఈవెన్ అ సింగిల్ డే దే వాస్ అ కంప్లైంట్ ఆర్ ఎనీవన్ లైక్ ఇవాళ నేను తొందరగా వెళ్ళిపోతాను, అక్కడేదో రియాక్షన్ పడతాను కదా, లెట్ మీ డూ. అసలు ఏం లేదండి. ప్యాకప్ చెప్పినప్పుడే అమ్మ వెళ్ళేవారు. కొన్ని రోజులు నిజంగా మాకే బాధ వేసింది. లిటరలీ ఐ థింక్ 2 or 3 days పాపం ఆవిడకి మేము షార్ట్, సో జనరల్గా 6 o'clock ఉంటుంది కదండి, లిటరలీ 12 o'clock పిలిచేవాళ్ళు. అసలు అసలు అంటే అండి, ఈరోజు మీ డేట్, దిస్ ఈస్ ఫర్ యువర్ ఫిల్మ్, సో ఐఎమ్ సో డెడికేటెడ్, లైక్ ఐ విల్ డూ దట్. మీరు నన్ను లైక్ 6 o'clock పిలిచారా, నన్ను ఎందుకు కూర్చోబెట్టారు, చాలా ఉంటాయండి. మేము ఫేస్ ఇట్, ఏంటంటే కూర్చోబెట్టారు పిలిచి ఉంటాయి మాకు. బట్ అలాంటిది ఏమీ లేకుండా 12 o'clock పిలిచిన చిన్న నవ్వుతూ వచ్చి, ఏం బాబు ఎలా జరిగింది షూటింగ్, అమ్మ సారీ అమ్మ, భలేవాడు సారీ ఎందుకు చెప్తావు, కమన్ చేద్దాం. సో క్రికెట్లో జనరేషన్ గోల్డ్ అంటున్నారు కదా, సో జనరేషన్ గోల్డ్ ఎస్, ఆల్వేస్ గోల్డ్ అండి. అండ్ గోల్డ్ కన్నా ఇంకేమైనా పైన ఉంటే అది డైమండ్స్. అలాగే అనిల్ గారు, మీకు కూడా పోలీస్తో చాలా అనుబంధం ఉంది కదండి. మీరు ఫస్ట్ సినిమా తీసిందే పటాసు, ఆ తర్వాత రాజా ద గ్రేట్లో ఉంది, తర్వాత సర్లేరు మీకు ఎవరు ఆర్మీ బ్యాక్ డ్రాప్ ఉంది. సో మీకు కూడా ఈ పోలీస్ కనెక్షన్, వాట్ ఈస్ దిస్ పోలీస్ కనెక్షన్? నాకు ఈ మధ్య ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే నాకు అర్థం కాలేదు. నేను చేసిన 8 films ఆల్మోస్ట్ భగవంత్ కేసులో బాలయ్య గారు కూడా పోలీసే, మన సంక్రాంతికి వస్తున్నా కూడా ఎక్స్కాప్ కదా, ఏదో కనెక్షన్ ఉంది. పోలీస్ అంటే మనం ఏంటంటే ఒక రియల్ లైఫ్ హీరోలో కనపడుతుంది నాకు ఆ పాత్ర. సో మనం ఎందుకంటే మనం ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్స్తో సినిమా చేసేటప్పుడు ఒక హీరో పాత్ర ఎలివేట్ చేయడానికి ఒక పోలీస్ కంటే బెటర్ ప్రొఫెషన్ కానీ ఏది ఉండదు అనుకుంటున్నాను. సో దట్ ఈస్ అంటే మోర్ పోలీస్ అనేది నంబర్ ఆఫ్ వాటికి కనెక్ట్ అయి ఉంటున్న డిపార్ట్మెంట్ అది. సో మీకు పొలిటిక్స్కి కనెక్ట్ అవుద్ది, సినిమాకి ఎటువైపు అయినా కనెక్ట్ అయి ఉండే ప్రొఫెషన్ అది సొసైటీలో. సో ఈజీ టు అంటే మనకి నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ ఎలివేషన్స్ కానీ యాక్షన్ స్క్రిప్ట్స్ చేయాలంటే కూడా సో పోలీస్ అనేది చాలా కంఫర్టబుల్ ఉంటుంది తెలియకుండా. పటాస్ అంటే నాకు క్వశ్చన్ అడగాలనుంది అనిల్ని. ఆ రోజు నుంచి నాకు అంటే ఉండిపోయింది, నేను ఇప్పుడు అడగలేదు అనిల్ని. అని నువ్వు కథ చెప్పా గుర్తుందా? కథ చెప్పిన రోజు గుర్తుంది కదా. కథ చెప్పినప్పుడు అంటే ఐ సెడ్ దట్ ఇన్సిడెంట్, బట్ ఐ నెవర్ ఆస్క్డ్ వాట్ హీ ఫెల్ట్. కథ చెప్పారండి, లిటరల్ వెళ్ళి హక్ చేసుకొని, నువ్వు అంటే కొన్ని చెప్పకూడదు, యూ విల్ బి ఎ నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్, చాలా బాగుంది, కానీ నేను ఈ సినిమా చేయను అని. అప్పుడు నీ మైండ్లో ఏంటి ఫీలింగ్ చెప్పు? అప్పటికి వెంకీ హాసన్ రాయలేదు. సో వెంకీ హాసన్ రాస్తే ఒక 100 వెంకీ హాసన్ వేసుకోవాలి. సో నాకు ఫస్ట్ పడింది ఏంటంటే జర్క్ అయ్యా నేను. ఫస్ట్ కళ్యాణ్ గారు నేను మిమ్మల్ని ఒక సూపర్ స్టార్ లాగా ఊహించుకొని, మీరు నా స్టార్ అనుకొని చెప్పి నేను పటాస్ ఖర్చు చెప్తే నేను ఇది చేయనని చెప్పారు. ఫస్ట్ నన్ను ఒక బ్రహ్మానంద గారు గిఫ్ట్ వేసుకోండి ఇలా ఉంటుంది చిన్న అని బయటకు వెళ్ళాను. ఆయన ఎందుకో ఫస్ట్ కథ విన్నప్పుడు ఇందాక ఆయన అన్నారు కదా, వీడు ఏదో ఈ ఇండస్ట్రీలో వీడు కొద్దిగా లాంగ్ టర్మ్ కనపడే డైరెక్టర్ ఒక ఫీలింగ్ ఆయన కనపడింది. సో అదే కాన్ఫిడెన్స్ తోటి సరే ట్రై చేద్దాం ఉన్నారు. అండ్ ఇక్కడ నాకు ఒకటి లైఫ్ టైం గ్రాటిట్యూడ్ ఉండాలి కళ్యాణ్ గారికి. నేను నువ్వు చేసుకునే కథకి హీరో నేను, నువ్వు ఈ సినిమాతోనే డైరెక్టర్గా పరిచయం అవుతావు. ఇండస్ట్రీలో ఈ సినిమా ఎవరు తీసినా తీయకపోయినా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ మీద కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్గా ఈ సినిమా నేను తీస్తా. ఇప్పుడు నేను ఓం తీసి నేను ఫైనాన్షియల్గా స్ట్రగుల్లో ఉన్నా కూడా నీ కోసం సినిమా తీస్తాను. ఇప్పటికీ గుర్తుంది నాకు గూస్ బంప్స్ ఆ డైలాగ్. నేను నీ కోసం సినిమా తీస్తా అంటే ఎక్కడో నా కెరీర్ గురించి నేను పడే తపనో ఏంటో తెలియదు. ఒక డైరెక్టర్ని వీడికి ఒక ఇండస్ట్రీకి ఇద్దాం అనుకున్నాడు ఏంటో, ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో నాకు తెలియదు. సో అంటే ఆయన చేయకూడదు అనుకోవచ్చు, బట్ తెలీదు. బట్ ద రిజల్ట్ అండ్ నవ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్.
ఒక అనిల్ రావుపూడి అనేవాడు ఒక 10 yearsకి ఒక కెరీర్ చూసుకుంటే ఆల్మోస్ట్ కళ్యాణ్ గారితో స్టార్ట్ అయ్యి ఈరోజు ఐఎమ్ హియర్. సో దిస్ ఈజ్ ఐఎమ్ నాకు రీబర్త్ అండి. పటాస్ డెఫినెట్లీ అంటే- రీబర్త్ మా ఇద్దరికి. బట్ మోర్ దాన్ గ్రాటిట్యూడ్ నేను ఉండాలి ఆయనకి. ఎందుకంటే సో నేను కళ్యాణ్ గారి ప్రొడక్ట్ అని చెప్పుకుంటాను.